హైదరాబాద్ లో గరానా మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ పేరిట డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి 700 కోట్లను కాజేశారు. అశ్వక్ రాహిల్ అనే వ్యక్తి 2018లో మాధాపూర్లో డీకేజెడ్ టెక్నాలజీ సంస్థను స్థాపించాడు. యూట్యూబర్ల ద్వారా ప్రకటనలు చేయించి దాదాపు 18,000 మందితో 700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టించాడు. ఓ వైద్యుడు తన కుటుంబ సభ్యులతో కలిసి 4 నెలల్లో 2.72 కోట్ల పెట్టుబడి పెట్టాడు. అలాగే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు దుబాయ్, అమెరికాలో ఉన్నవారు పెట్టుబడులు పెట్టారు. చివరికి మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. यही स्टोरी बयान कर रहा है ये जो है ना वो लोग कि आप मेरे पास सपोर्ट हो सकती है या फिर जो भी आपके लॉयर कंफर्टेबल है आपको तो ये देखो मेरे पास है आप जिस पर भरोसा करते हैं जो मूव के लिए एक स्पेशल टीम है इसका इन्वेस्टिगेशन पुलिस इन्वेस्टिगेशन होना आज भी मिला कि आपको इन्वेस्टिगेशन नहीं हुआ और उसके अलावा आज भी मिला कि बोलने के डीसीपी लेवल ऑफिसर हूं कि जो है ना इन्वेस्टिगेशन हमारा नहीं आता होगा और सीसीपी ऑफिसर लोग हैं 500 to 700 crores ఇక్కడ ఫ్రాడ్ చేసిండు. వీళ్ళందరూ బీదోలు, కొందరు ఇల్లు అమ్మి ఇక్కడ వీళ్ళకి ఇచ్చిండ్రు డబ్బులు, కొందరేమో జమీన్లో తాకట్టు పెట్టి ఇంత చేసినాక కూడా వీళ్ళు కమిషనర్ ఆఫీస్కు పోతుండ్రు, డీసీపీ ఆఫీస్కు పోతుండ్రు. జనాలకి ఇప్పుడు పిఎస్లో హెల్ప్ కాకపోతే ఇద్దరు సొసైడ్ చేసుకున్నది కూడా తెలిసింది. ఇప్పుడు న్యాయం గవర్నమెంట్తో పిఎస్తో దొరకకపోతే జనం ఎక్కడ పోవాలి? వాళ్ళు ఎవరు చుట్టాలని తెలీదు, చుట్టుపక్కల కూడా తెలీదు. కొత్తోళ్ళు ఇక్కడ వచ్చి ఇంత స్కామ్ చేస్తుందంటే ఇక్కడ ఏం చేస్తుందో, గవర్నమెంట్ ఏం చేస్తుంది, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వీళ్ళు 10 to 12 days నుంచి పిఎస్కి తిరుగుతుందంట. డీసీపీ మేడం ఏమో కేసు ట్రాన్స్ఫర్ మాధాపూర్ పిఎస్కి చేసిందంట. ఇది మాకు రాది అని అక్కడ పంపుతుండ్రు, అక్కడ వేరే దగ్గర పంపుతుండ్రు. న్యాయం ఇప్పుడు జరగాలంటే ఇప్పుడు వీళ్ళకి పోయి ధర్నా చేస్తారంటుండ్రు. కమిషనర్ ఆఫీస్ ముంగట పోయి వీళ్ళు సొసైడ్ చేసుకుంటారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్లీజ్ వీళ్ళకి న్యాయం చేయండి. There are people from all walks of society who have invested their hard-earned money, lifetime savings, with the hope that the company, who has promised to return about 8 to 12% per month, will give them a fruitful returns for a long period. Initially, they started giving, but after giving the returns for some time, a few months, they have absconded now. The scam is about 500 to 700 crore rupees, and it took the victims about 4 days to get an FIR registered. And after the FIR was registered, it took about 8 days for the police authorities to realize that this case is not coming in their jurisdiction, and subsequently they have transferred this case to Cyberabad jurisdiction. So far, no arrest, forget about arrest, even basic investigation has not begun. There is no press release or press conference by the police, no statement has been released by the police authorities. People have invested their lifetime savings, and few, we are getting reports, not sure whether it's genuine or not, have even committed suicide in other cities. We request people from media and all kind of people who are dealing in every type of media to escalate this matter so that action is taken and these people are put behind the bars. హైదరాబాద్ లో గరానా మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ పేరిట డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. యామిని, అధిక వడ్డీకి ఆశపోయిన బాధితులందరూ కూడా నిన్న సిసిఎస్ పోలీసులు ఆశ్రయించారు. సుమారు మొత్తం హైదరాబాద్ జంట నగరాలతో పాటు దేశంలోని దాదాపు 20,000 మంది ఈ మోసం పడ్డారు. మొత్తం దీన్ని బట్టి చూస్తే సుమారు 700 కోట్ల రూపాయల మేరకు మోసం జరిగిందని చెప్పి ఇప్పటికే పోలీసులు గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితులకు న్యాయం చేయాలంటూ నిన్న సిసిఎస్ పోలీసులు ఆశ్రయించారు. ఏదైతే మాదాపూర్ లోని 2018లో డీకేజెడ్ సంస్థ టెక్నాలజీ పేరుతోటి
సంస్థను ఏర్పాటు చేసిన అశ్వక్ రాహుల్ అనే వ్యక్తి మొత్తం ఆన్లైన్ ద్వారానే ఇదంతా నడిపించాడు. తర్వాత దుబాయ్, అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నట్లు కూడా నమ్మించి ఆ తొలుత దాదాపు 2-3 సంవత్సరాలు కూడా మంచి లాభాలు ఇచ్చాడు. లాభాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పడంతో వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కోవిడ్ సమయంలో కూడా కొంచెం మార్కెట్ బాగాలేదని చెప్పేసి వాళ్ళందరూ నమ్మించి తిరిగి పెట్టుబడులు కంటిన్యూ చేశాడు. అట్లా ఒక్కొక్కరుగా మోసపోయిన వాళ్ళని చూస్తే ఒక డాక్టర్ అయితే ఏకంగా సుమారు 3 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఇలా మొత్తానికి ఇలా బాధితుల నుంచి వసూలు చేస్తే సుమారు 700 కోట్ల ఆ మొత్తాన్ని జమ అయిన తర్వాత అతను ఒక్కసారిగా బోర్డు తిప్పేసి కార్యాలయం మాదాపూర్లో కార్యాలయం మూసివేశాడు. తర్వాత అతను దుబాయ్ పారిపోయాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న బాధితులు ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ బాధితుల నుంచి ఒక వేరువేరుగా కేసులు నమోదు చేసుకుని భారీ మొత్తం కావడంతో ఇదంతా కూడా సిసిఎస్ కు బదిలీ చేశారు. ఇప్పుడు సిసిఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే మొత్తం ఈ జమైన మొత్తం కూడా విదేశాలకు మార్పిడి అయింది కనుక దీని మొత్తానికి ఒక పెద్ద కేసుగా చేసి దీనిపై ఒక టీం ఏర్పాటు చేసి ఆ త్వరలోనే బాధితులను పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే అయినప్పటికీ ఈ డీకేజే టెక్నాలజీలో మోసపోయిన బాధితులందరూ కూడా నిన్న ప్రెస్ క్లబ్ లో సమావేశమయ్యారు. తర్వాత వేరువేరుగా సమావేశమై పోలీసులను ఈ కేసును స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితులు వేడుకుంటున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ వెంకట్. और इसके अलावा आज भी मैंने बोलने के डीसीपी लेवल के ऑफिसर हूँ कि जो है ना जुडिशियल हमारा नहीं आता होगा। ओवरसीज भी काफी सारे लोग हैं जो अब्रॉड रहते हैं, दुबई में हो या फिर